అందరికీ నమస్కారం. నా పేరు అలకనంద. నా పేరు వాసిష్ఠ సౌగంధిక. మేము ఇప్పుడు ఇక్ష్వాకుల వంశవృక్షం చెప్పబోతున్నాము. బ్రహ్మ కుమారుడు మరీచి, మరీచి కుమార్ కశ్యపుడు, కశ్యపుడు కుమార్ సూర్యుడు, సూర్యుడు కుమార్ మనువు, మనువు కుమార్ ఇక్ష్వాకుడు. ఈ ఇక్ష్వాకుడు అయోధ్యకి మొదటి రాజు. ఇక్ష్వాకుడు కుమార్ కుక్షి, కుక్షి కుమార్ వికుక్షి, వికుక్షి కుమార్ బాణుడు, బాణుడు కుమార్ అనరణ్యుడు, అనరణ్యుడు కుమార్ పృథు, పృథు కుమార్ త్రిశంకుడు, త్రిశంకుడు కుమార్ దుందుమారుడు, దుందుమారుడు కుమార్ యవనాశుడు, యవనాశుడు కుమార్ మాందాత, మాందాత కుమార్ సుసంధి, సుసంధి కుమార్ ధ్రువసంధి ప్లస్ భరతుడు, భరతుడు కుమార్ అసితుడు, అసితుడు కుమార్ సగరుడు, సగరుడు కుమార్ అశుమంజుడు, అశుమంజుడు కుమార్ అశుమంతుడు, అశుమంతుడు కుమార్ దిలీపుడు, దిలీపుడు కుమార్ భగీరథుడు. ఈ భగీరథుడు గంగమ్మని భూమి మీదకి తీసుకొచ్చాడు. భగీరథుడు కుమార్ కకుస్తుడు, కకుస్తుడు కుమార్ రఘు. ఈ రఘు వల్లనే ఇక్ష్వాకుల వంశం రఘువంశంగా మారింది. రఘు కుమారుడు ప్రబుద్ధుడు, ప్రబుద్ధుడు కుమారుడు శంకనుడు, శంకనుడు కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుడు కుమార్ అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడు కుమార్ శ్రీగగుడు, శ్రీగగుడు కుమార్ మరువు, మరువు కుమారుడు ప్రశుశుంకుడు, ప్రశుశుంకుడు కుమార్ అంబరీషుడు, అంబరీషుడు కుమార్ సాహూషుడు, సాహూషుడు కుమార్ యయాతి, యయాతి కుమార్ నావాగుడు, నావాగుడు కుమార్ అంజుడు, అంజుడు కుమార్ దశరథుడు. ఈ దశరథుడికి నలుగురు కొడుకులు, రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. రాముడు కుమారులు లవకుశులు. భరతుడి పిల్లలు తక్ష, పుష్కల. లక్ష్మణుడి పిల్లల పేరు అంగద, చిత్రకేతు. శత్రుఘ్నుడి పిల్లల పేరు శృతసేన, సుబాహు. ధన్యవాదములు.